సాయంకాల సమావేశానికి వచ్చినటువంటి యువ సభ్యులందరికీ కూడా పేరు పేరున కళాభివందనాలు. ముఖ్య విషయము రామ్నగర్ పద్మశాల సంఘం హైదరాబాద్ తరఫ ఆధ్వర్యంలో సంఘ భవనంలో పట్వాల్ తులసి గారికి సన్మాన కార్యక్రమంలో పట్వాల్ తులసి గారు ఎన్నో సామాజిక సేవలు చేస్తూ చిన్నప్పటి నుంచి అదే ధ్యాస వివేకానంద స్వామి యొక్క ఆశీస్సులతో ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఆ సామాజిక సేవల లోపల ప్రతి ఒక్క దాంట్లో పాల్గొంటూ నేనంటూ సామాజిక సేవల్లో కూడా నడిపిస్తున్నటువంటి మన హైదరాబాద్ తరఫున తులసి గారికి గర్వకారణం మనందరికీ. అయితే మొన్ననే బండారు దత్తాత్రేయ గారు గవర్నర్ గారి చేతుల మీదుగా ఇంటర్నేషనల్ అవార్డుని తీసుకున్నటువంటి పట్వాల్ తులసి గారు ఎందరో పెద్ద పెద్ద మహాత్ములతోని రాజకీయ నాయకులతోని కొన్ని సంఘాలతోని అన్నింటిలో పాల్గొంటూ తన సొంతంగా చేస్తున్నటువంటి సేవలు వాళ్ళు గుర్తించి ఈయన అభినందించడం చాలా గర్వకారణం. మరి ఒక విషయం ఏంటంటే తనకు తోసిన రీతి లోపల తను చేస్తున్నటువంటి తనకు వచ్చినటువంటి ఆదాయం లోపలనే తను సొంతంగానే సామాజిక సేవల్లో పాల్గొంటున్నాడు. కాబట్టి ఇతరుల ప్రమేయం లేకుండా ఎన్నో సంఘాలకు ఎన్నో గుడికి ఇవన్నిటికి కూడా సేవా భావనతో అన్నిటికీ కూడా పాల్గొంటూ కుర్చీలు ఇవ్వడము, పిల్లలకు స్కూల్లో ఏం కావాలని అవి ఇవ్వడము, ఇవన్నీ కూడా చేస్తూ వస్తున్నటువంటి ఆ పట్వాల్ తులసి గారికి అది కూడా మన హైదరాబాద్ తరఫున ఉన్నటువంటి మన కులసభ్యుడు కాబట్టి ఎంతో గర్వకారణంగా మనం భావిస్తున్నాం. అన్ని సంఘాల కంటే హైదరాబాద్ సంఘం అంటే పేరు ప్రతిష్టలు తీసుకొస్తున్నటువంటి ఈ పట్వాల్ తులసి గారు రానున్నటువంటి రోజుల లోపల గవర్నరే గారు రాష్ట్రపతి అవార్డు కూడా తీసుకోవాలని చెప్పేసి మనం మనస్ఫూర్తిగా హైదరాబాద్ తరఫు నుంచి కోరుకుంటూ ఈ అధ్యక్షుడు ప్రభాకర్ గారికి, క్యాప్టెన్ లక్ష్మణ్ గారికి, ప్రధాన కార్యదర్శి తమ్మి నరేంద్ర గారికి మరియు కుల సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఓం నమః శివాయ. ఎన్నో రకాల కార్యక్రమాలు చేపట్టినా కూడా ఈరోజు ఒక జాతీయ స్థాయి అవార్డు మన మాజీ గవర్నర్ పట్టాల దత్తాత్రేయతో తీసుకోవడం అంటే చాలా గర్వకారణం. అందులో మన పద్మశాలి బిడ్డ అట్లాగే మన ఐదో తప్ప అయినందుకు మన అందరం చాలా గర్వపడాలి. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చాలా చేయాలని ప్రోత్సాహంగా ఈరోజు మహిళా కలిసి కుల సభ్యులను సన్మానించుకుంటున్నాం. మీరు అవార్డు తీసుకున్నందుకు కూడా అందరూ తరఫున నేను కూడా అందరూ కలిసి ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేస్తూ ఇంకా ఎన్నో కొన్ని శిబిరాలు మీలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కుల సభ్యులకు నా తరఫున ధన్యవాదాలు. జై మార్గానే